హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అనే టాపిక్ కంటే ముందు అసలు నెంబర్స్ అనేవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, అసలు నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ముందు తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో దానికోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఆ ఎగ్జాంపుల్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ నెంబర్ ఒకటి తీసుకున్నా. ఏంటి ఆ నెంబర్ అంటే 52,743 52,743 అనే నెంబర్ ఒకటి తీసుకున్నా. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? వన్స్ ప్లేస్లో ఉంది. 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? వన్స్ ప్లేస్లో ఉందన్నమాట. ఈ ప్లేస్ ఏంటి అంటే ఇది వన్స్ ప్లేస్ అవుతుంది. ఇది ఏమవుతుంది? ఇది వన్స్ ప్లేస్ అవుతుంది. అలాగే 4 అనేది ఏ ప్లేస్లో ఉంది? ఇది టెన్స్ ప్లేస్లో ఉందన్నమాట. 4 అనేది ఏ ప్లేస్లో ఉంది? ఇది టెన్స్ ప్లేస్లో ఉందన్నమాట. ఇది టెన్స్ ప్లేస్. అదేవిధంగా 7 అనేది ఎక్కడ ఉంది? ఇది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్ని మనం ఏమంటాం? హండ్రెడ్స్ ప్లేస్ అంటాం. ఈ ప్లేస్ని ఏమంటాం? హండ్రెడ్స్ ప్లేస్ అంటాం అనమాట. ఓకేనా? అలాగే ఈ ప్లేస్ని ఏమంటాం మనం? ఈ ప్లేస్ని థౌజండ్స్ ప్లేస్ అంటాం. ఏమంటాం? థౌజండ్స్ ప్లేస్. ఈ ప్లేస్ని థౌజండ్స్ ప్లేస్ అంటాం అనమాట. అలాగే ఈ ప్లేస్ని మనం ఏమంటాం? ఈ ప్లేస్ని మనం ఏమంటాం అంటే 10,000 ప్లేస్. 10,000 ప్లేస్ అనమాట. ఇదేంటి? 10,000 ప్లేస్ అనమాట. ఓకేనా? ఒకవేళ దీనికి తర్వాత ఇక్కడ ఏదైనా డిజిట్ ఉందనుకోండి, ఆ ప్లేస్ ఏమవుతుంది? ఆ ప్లేస్ ఏమవుతుందంటే 100,000 ప్లేస్ అవుతుంది. 100,000 ప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే సింపుల్గా 1 lakh అంటాం కదా, అలా అనమాట. 10,000 ప్లేస్ తర్వాత వచ్చేది ఏమవుతుందంటే 100,000 ప్లేస్ అవుతుంది అనమాట. 100,000 ప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్పేస్ చాలదు కాబట్టి సింపుల్గా ఇక్కడ వరకు తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని యాక్చువల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఈ నెంబర్ని యాక్చువల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? వన్స్ ప్లేస్లో ఉంది. 3 అనేది ఏ ప్లేస్లో ఉంది? వన్స్ ప్లేస్లో ఉంది. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఇంటూ 1 చేయాలి. వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 3ని ఇంటూ 1 చేయాలన్నమాట. అలాగే 4 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? 10 చేయాలి. ఇంటూ 10 చేయాలి. అదేవిధంగా 7 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేయాలి. 2 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఏం చేయాలి? మీరు అనుకున్నదే ఇంటూ 1000 చేయాలి. ఓకేనా? అలాగే 5 అనేది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 10,000 చేయాలి. ఇంటూ 10,000 చేయాలన్నమాట. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేసాం? 52,743 అనేసి రాసాం. కానీ ఇది నిజానికి ఎలా ఉండిద్దంటే చూడండి జాగ్రత్తగా, ఇది నిజానికి ఎలా ఉండిద్దంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, 5 ఇంటూ 10,000, 5 ఇంటూ 10,000, 5 ఇంటూ 10,000 ప్లస్ 2 ఇంటూ 1000, 2 ఇంటూ 1000 ప్లస్ 7 ఇంటూ 100, 7 ఇంటూ 100 ప్లస్ 4 ఇంటూ 10, 4 ఇంటూ 10 ప్లస్ ఏం చేయాలి? 3 ఇంటూ 1, 3 ఇంటూ 1 అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఈ యాక్చువల్గా ఈ 52,743 అనేది ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ నిజానికి ఇక్కడ ఇది చాలా చిన్న నెంబర్, అవును కదా? చిన్న నెంబర్కి ఎంత స్పేస్ పట్టిందంటే పెద్ద పెద్ద కోట్లలో ఉన్న వాల్యూస్కి ఎంత స్పేస్ తీసుకోవాలి? అప్పుడు చాలా స్పేస్ తీసుకోవాలి. అందుకే ఇలాంటి మెథడ్లో రాయకుండా, ఈ విధంగా ఈ ఫామ్లో రాయకుండా మన వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా ఈ విధంగా రాసేసారనమాట. 52,743 అంటే 52743 ఈ విధంగా రాసేసారనమాట. అయితే రాసి ఏం చేశారు? వాటికి ప్లేసెస్ అలకట్ చేశారు. ప్లేసెస్ని పెట్టారనమాట. అంటే ఈ 3 అనేది ఈ పొజిషన్లో ఉండేది వన్స్ ప్లేస్ అని, ఈ పొజిషన్లో ఉండేది టెన్స్ ప్లేస్ అని, ఈ పొజిషన్లో ఉండేది హండ్రెడ్స్ ప్లేస్ అని, ఈ విధంగా ప్లేసెస్ని పెట్టారనమాట. ఆ విధంగా పెట్టడం వల్ల ఏమైపోయింది? ఇలా పెద్దగా రాయాల్సిన నెంబర్ చిన్నగా అయిపోయింది సింపుల్గా. ఓకేనా? సో అందుకే ఈ విధంగా ఉంటుందన్నమాట నెంబర్స్ అనేవి. ఓకేనా? సో ఇలా మనకి నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ వచ్చిన తర్వాత ఏదైనా నెంబర్ ఉందనుకోండి, అంటే లైక్ ఇక్కడ పాయింట్ వచ్చేసి లైక్ 4, 3, 2 అలా వచ్చిందనుకోండి. ఇలా పాయింట్స్ వస్తే నెంబర్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? పాయింట్స్ వచ్చిన వాటిని ఈ ఫార్మేట్లో ఎలా రాస్తాం అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక నెంబర్ తీసుకున్నాను పాయింట్స్లో. ఏంటి ఆ నెంబర్ అంటే
248.769. ఈ నెంబర్ ఏంటి 248.769 అనమాట. అయితే ఇక్కడ ప్లేసెస్ రాయాలి కాబట్టి ఈ ప్లేస్ ఏంటి ఆ ప్లేసెస్ రాయాలి కాబట్టి నేను ఇలా ఎలాబరేటెడ్గా తీసుకున్నాను అనమాట. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మీ అందరూ తెలుసు పాయింట్ లేకుండా ఉంటే ఈ ప్లేసెస్ మీకు తెలుసు అనమాట. ఏంటి ఆ ప్లేసెస్? ఇదేమవుతుంది చెప్పండి. 8 అనేది ఏ ప్లేస్లో ఉంది? ఇది వన్స్ ప్లేస్లో ఉంది. 8 అనేది ఏ ప్లేస్లో ఉంది? వన్స్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా 4 అనేది ఏ ప్లేస్లో ఉంది? 4 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. అవునా కదా? 4 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. ఇది ఏ ప్లేస్లో ఉంది? ఇది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. ఇది ఏ ప్లేస్లో ఉంది? హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. ఇక్కడ వరకు మీ అందరు తెలుసు. తర్వాత వచ్చేది ఏమవుతుంది? థౌజండ్స్ ప్లేసు. ఆ తర్వాత వచ్చేది 10,000s ప్లేసు. ఆ తర్వాత వచ్చేది 100,000s ప్లేసు. అవి మీ అందరికి తెలుసు, ఇందాక చెప్పే కదా. సో అది అయితే ఇప్పుడు పాయింట్ తర్వాత ఈ ప్లేసెస్ ఏమవుతాయి అది మనకి టాపిక్ అనమాట ఇప్పుడు. ఓకేనా. పాయింట్ తర్వాత ఈ ప్లేసెస్ని ఏమని మనం పిలవాలి అది ఇప్పుడు తెలుసుకోవాలి. ఓకేనా. సో చూడండి, వన్స్ ప్లేస్ తర్వాత టెన్స్ ప్లేస్ ఎలా వచ్చిందో ఇటు సైడ్ కూడా టెన్స్ ప్లేస్ వస్తుంది. కానీ అది టెన్స్ కాదు. ఇది ఏమవుతుందంటే టెన్త్స్ అవుతుంది. ఓకేనా. ఏంటి అంటే స్పెల్లింగ్ చూడండి, TENTHS, టెన్త్స్. ఓకేనా. అది తర్వాత వచ్చేది ఏమవుతుంది? 10 తర్వాత వచ్చేది ఏమవుతుందంటే 100 అవుతుందా? 10 తర్వాత వచ్చేది ఏమవుతుందంటే 100 అవుతుంది. అయితే 100 అంటే హండ్రెడ్స్ ప్లేస్ అనకూడదు, హండ్రెడ్స్ ప్లేస్, THS వచ్చింది అనమాట. ఓకేనా. పాయింట్ తర్వాత వచ్చే ప్రతిదానికి THS తగిలిద్ది అనమాట. ఓకేనా. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఏంటి? ఇది హండ్రెడ్ THS అనమాట. ఓకేనా. ఇది ఈ ప్లేస్ అవుతుంది. 100 తర్వాత వచ్చేది థౌజండ్స్ ప్లేస్ అవుతుంది అనమాట. అయితే థౌజండ్స్ అనకూడదు, థౌజండ్స్, THS వచ్చింది అనమాట. థౌజండ్స్. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి, 1000 THS అనమాట. ఇది ప్లేసెస్ అనమాట. తర్వాత వచ్చేది 10,000s ప్లేస్. తర్వాత వచ్చేది 100,000s ప్లేస్. ఆ విధంగా ప్లేసెస్ వస్తాయి అనమాట. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి దీన్ని ఎలాబరేటెడ్గా ఎలా రాస్తామంటే, దీన్ని విడదీసి ఎలా రాస్తామంటే చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్ అంటే ఏం చేస్తాం మనందరూ తెలుసు, ఇంటూ 1 చేయాలని తెలుసు. టెన్స్ ప్లేస్ అంటే ఇంటూ 10 చేయాలని తెలుసు. హండ్రెడ్స్ ప్లేస్ అంటే ఇంటూ 100 చేయాలని మనందరూ తెలుసు. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి జాగ్రత్తగా, ఎప్పుడైతే THS వస్తుందో అంటే సింపుల్గా పాయింట్ తర్వాత THS అలా వస్తుంది కదా, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అలా వచ్చింది కదా. సో ఇప్పుడు పాయింట్ తర్వాత ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా సరే డివైడ్ చేయాలి. పాయింట్ తర్వాత ప్రతిదాన్ని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలంటే ఇక్కడ టెన్స్ కాబట్టి బై 10 చేయాలి, అంటే 10తో డివైడ్ చేయాలి. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. అంటే 7ని బై 10 చేయాలి, 7ని బై 10 చేయాలి, డివైడ్ చేయాలి, 10తో డివైడ్ చేయాలి. అలాగే ఇక్కడ హండ్రెడ్స్ కదా కాబట్టి ఏం చేయాలి? డివైడ్ చేయాలి. దేంతో? 100తో డివైడ్ చేయాలి, అంటే 6ని 100తో డివైడ్ చేయాలి. అలాగే థౌజండ్స్ కదా కాబట్టి ఏం చేయాలి? డివైడెడ్ బై ఏం చేయాలి? 1000 చేయాలి. అదే ఒకవేళ ఏదైనా ప్లేస్ ఉంటే ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం? 1000 తర్వాత వచ్చేది 10,000s అయింది, అంటే బై 10,000 చేస్తాం అనమాట. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఇప్పుడు ఈ నెంబర్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే చూడండి జాగ్రత్తగా, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకోండి, 2 into 100 ప్లస్ ఏం చేయాలి? 4 into 10 ప్లస్ ఏం చేయాలి? 8 into 1 ప్లస్ ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏం చేయాలి? 7/10 చేయాలి. ఏం చేయాలి? 7/10 చేయాలి. ప్లస్ ఇక్కడ 6/100 చేయాలి, 6/100 చేయాలి. ప్లస్ ఇక్కడ ఏం చేయాలి? 9/1000 చేయాలి, 9/1000 చేయాలన్నమాట. సో ఈ విధంగా ఈ నెంబర్ ఏదైతే ఉందో అది కాస్త ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట. ఓకేనా. సో యాక్చువల్గా ఇలా రిప్రజెంట్ చేయాలి, కానీ మనం షార్ట్ ఫామ్లో ఏం చేసాం? ఈ పైన ఉన్న విధంగా రిప్రజెంట్ చేసి దానికి ఏం చేసాం? ప్లేసెస్ అలొకేట్ చేసాం. ఇది టెన్స్ ప్లేస్ అని, హండ్రెడ్స్ ప్లేస్ అని, థౌజండ్స్ ప్లేస్ అని, వన్స్ ప్లేస్ అని, టెన్స్ ప్లేస్ అని, ఈ విధంగా మనం ప్లేసెస్ని అలొకేట్ చేసాం. ఇక్కడ ఏం చేయాలంటే పాయింట్కి లెఫ్ట్లో ఏం చేయాలంటే ఇంటూ చేయాలి, పాయింట్కి లెఫ్ట్లో ఇంటూ చేయాలి, పాయింట్కి రైట్లో డివైడ్ చేయాలి. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అర్థమైంది కదా. ఈ విధంగా మనకి నంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. పాయింట్స్ లేకపోతే ఈ విధంగా ఉంటుంది, పాయింట్స్ కూడా ఉంటే ప్లేసెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇంతవరకు ఈ నంబర్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అనేది తెలిసింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. ఏంటి ఆ టాపిక్ అంటే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఈ టాపిక్ గురించి డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, విత్ ఎగ్జాంపుల్స్. అర్థమైందా?
సో ఇప్పుడు ఫేస్ వాల్యూ సో ఇక్కడ ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, దానికంటే ముందు ఫేస్ వాల్యూ అంటే ఏంటో చూడండి. సో ఇక్కడ ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ అంటే ఒక సింగిల్ డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు డిజిట్ ఇట్ సెల్ఫ్. అంటే ఆ డిజిట్ ఏదైతే ఉందో అదే దాని యొక్క ఫేస్ వాల్యూ అవుతుంది. డిజిట్ ఏదైతే ఉందో అదే దాని యొక్క ఫేస్ వాల్యూ అవుతుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు డిజిట్ ఇట్ సెల్ఫ్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, లెటెస్ట్ ఒక నెంబర్ తీసుకుంటున్నా లైక్ 42,738 అనే ఈ నెంబర్ తీసుకుంటున్నా. ఇందులో ఇప్పుడు నేను 4 యొక్క ఫేస్ వాల్యూ అడిగాను అనుకోండి. అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఎంత అని అడిగాను అనుకోండి. ఆ వాల్యూ ఎంత అని అడిగాను అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలంటే ఏమన్నాను, డిజిట్ ఇట్ సెల్ఫ్. ఒక డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది, ఆ డిజిటే అవుతుంది. ఒక డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది, ఆ డిజిటే అవుతుంది. అంటే ఇప్పుడు 4 అనే డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. కాబట్టి ఫేస్ వాల్యూ ఆఫ్ 4 అనేది ఏమవుతుంది, 4 అవుతుంది. లేదు ఇప్పుడు నేను 7 యొక్క ఫేస్ వాల్యూ అడిగా. 7 యొక్క ఫేస్ వాల్యూ అంటే 7 అవుతుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే ఏమవుతుంది, 7 అవుతుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే ఏమవుతుంది, 8 అవుతుంది. ఓకేనా. ఈ విధంగా ఒకవేళ పాయింట్ వచ్చినా సరే ఫేస్ వాల్యూ మారదు. ఫేస్ వాల్యూ అంటే ఆ డిజిట్ ఏదైతే ఉందో అదే. ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7, ఫేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే 9 అవుతుంది అనమాట. ఓకేనా. లేదంటే చూసుకోండి ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 248.7793 ఇలా తీసుకున్నాను అనుకోండి. పాయింట్ తర్వాత వచ్చింది కాబట్టి ఫేస్ వాల్యూ ఏం మారదు. ఇప్పుడు సపోజ్ పాయింట్ తర్వాత 3 ఉంది కదా. సో దీని యొక్క ఫేస్ వాల్యూ అడిగితే ఫేస్ వాల్యూ ఆఫ్ 3 అన్నాను అనుకోండి. పాయింట్ తర్వాత వచ్చింది కాబట్టి దీని వాల్యూ ఏం మారదు. ఫేస్ వాల్యూ అంటే డిజిట్ ఇట్ సెల్ఫ్. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఫేస్ వాల్యూ ఆఫ్ 3 అంటే ఏమవుతుంది, 3 అవుతుంది. సో ఈ విధంగా మనకి ఫేస్ వాల్యూ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే చాలా అనమాట. ఓకేనా. సో ఇది ఫేస్ వాల్యూకి సంబంధించి. ఇప్పుడు ప్లేస్ వాల్యూ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ప్లేస్ వాల్యూ, దాన్నే మనం లోకల్ వాల్యూ అనేసి కూడా అంటామన్నమాట. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ దీంట్లో క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, లేదా 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, లేదా 8 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అనేసి అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు 4 యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు అనుకోండి. 4 యొక్క ప్లేస్ వాల్యూ అంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఎంత అని అడిగితే మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, మనల్ని అడిగింది ఏంటి, 4 యొక్క ప్లేస్ వాల్యూ అనమాట. సో 4 యొక్క ప్లేస్ వాల్యూ కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు 4 రాసేసేయాలన్నమాట. 4 రాసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే 4 తర్వాత వచ్చే ప్రతి డిజిట్ 0 పెట్టేసేయాలి. 4 తర్వాత వచ్చే ప్రతి డిజిట్ బదులు 0 పెట్టేసేయాలి. సో 0 పెట్టేస్తే ఏమవుతుందంటే చూడండి ఎన్ని జీరోస్ వస్తాయి, 6 డిజిట్స్ కదా. సో 6 zeros రావాలన్నమాట. 4 తర్వాత ప్రతి డిజిట్ని 0 చేయాలి. ఎందుకంటే మనల్ని అడిగింది 4 యొక్క ప్లేస్ వాల్యూ కాబట్టి 4 రాసాము. తర్వాత ఇవన్నీ జీరోస్ చేయాలన్నమాట. అంటే 6 zeros వస్తాయి కదా. సో 6 zeros అనమాట. ఓకేనా. సో ఇదేమవుతుందంటే 4 యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది. అవునా కదా. సో సింపుల్గా ఈ విధంగా ప్లేస్ వాల్యూస్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను 5 యొక్క ప్లేస్ వాల్యూ అడిగితే 5 యొక్క ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 యొక్క ప్లేస్ వాల్యూ అడిగితే ఏం చేయాలి, 5 యొక్క ప్లేస్ వాల్యూ కాబట్టి ఏం చేయాలి, 5 రాయాలి. తర్వాత ఏం చేయాలి, తర్వాత వచ్చేవన్నీ కూడా జీరోస్ పెట్టేసేయాలి. తర్వాత వచ్చేవన్నీ జీరోస్ పెట్టాలి. ఓకేనా. 5 తర్వాత వచ్చేవన్నీ జీరోస్ పెట్టాలి. అంటే ఎన్ని జీరోస్ వస్తాయి, 4 zeros కదా. సో 4 zeros అనమాట. సో ఇది 5 యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది. అవునా కదా. 5 యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది. సపోజ్ ఇక్కడ 7 యొక్క ప్లేస్ వాల్యూ అంటే
ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఏమవుతుందో చెప్పండి. ఏం చేయాలి, 7 అడగంగానే 7 రాసుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ జీరోస్ చేయాలి. అంటే ఈ 3 జీరోస్ చేసేయాలన్నమాట. ఈ 3 డిజిట్స్ని జీరోస్ చేసేయాలి. 7 కదా అడిగింది కాబట్టి దాని తర్వాత ఇవన్నీ జీరోస్ చేయాలి. అంటే 3 జీరోస్ వస్తాయా, 3 జీరోస్ వస్తాయి అనమాట. సో 70000. అలా ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట, 7000 అవుతుంది. లేదు ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అడిగితే ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఎంత అని అడిగితే ఏం చేయాలి, ముందు 9 రాయాలి. దాని తర్వాత ఇవన్నీ జీరోస్ చేయాలి. దాని తర్వాత ఏమైనా ఉన్నాయా, లేవు కదా, లేవు కాబట్టి వదిలేసేయి. ఒకవేళ ఉంటే జీరోస్ చేస్తాం, లేకపోతే వదిలేసేయండి. అలా 9 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 9 అవుతుంది. ఎందుకంటే 9 తర్వాత జీరోస్ చేయడానికి మనకి ఏమీ లేవు కాబట్టి 9 అలా వదిలేసేయండి. ఇక్కడ 7 అన్నప్పుడు దాని తర్వాత 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 జీరోస్ చేసాం. లేదు ఇక్కడ 5 అన్నప్పుడు 5 తర్వాత 4 ఉన్నాయి, 4 జీరో చేసేసాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం, లేదా లోకల్ వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు పాయింట్ వస్తే ఎలా ఉంటుంది, ప్లేస్ వాల్యూ పాయింట్ వస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు డిస్కస్ చేసింది పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్లో ప్లేస్ వాల్యూ అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ పాయింట్ వచ్చి దాని తర్వాత వచ్చే డిజిట్స్ యొక్క ప్లేస్ వాల్యూ అడిగితే అప్పుడు ఏం చేయాలి, అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో అది కూడా సింపుల్గానే ఉంటుంది, పెద్ద కష్టమేమి ఉండదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే పాయింట్ తర్వాత ఏదైనా డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ అడిగితే ఏం చేయాలి అది మన టార్గెట్ అనమాట. దాని గురించి కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు పాయింట్ ఉంటే ప్లేస్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇందాకేంటంటే పాయింట్ లేకుండా నార్మల్గా నెంబర్ ఉందనుకోండి, పాయింట్ లేకుండా, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకున్నాం కదా. ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఇందాక 4 యొక్క ప్లేస్ వాల్యూ అంటే ఏం చేసాం, 4 రాసి దాని తర్వాత ఇవన్నీ జీరో చేసాం. అది ఎప్పుడు పాయింట్ లేకపోతే. పాయింట్ ఉంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇచ్చాను, ఏంటి 257.4389 అనే నెంబర్ ఇచ్చాను. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను అనమాట. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే చూడండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే 9 యొక్క ప్లేస్ వాల్యూ, అదేవిధంగా ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 యొక్క ప్లేస్ వాల్యూ, అలా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండే అవి 1 by 1 సాల్వ్ చేస్తే ఈ ప్లేస్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. సో ఇక్కడ చూడండి 9 ఎక్కడ ఉందో చూడండి. 9 ఎక్కడ ఉంది, పాయింట్కి రైట్ సైడ్లో ఉంది. 9 ఎక్కడ ఉంది, పాయింట్కి రైట్ సైడ్లో ఉంది. ఎప్పుడైతే పాయింట్కి రైట్ సైడ్లో ఉంటుందో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 9కి లెఫ్ట్ సైడ్లో అన్ని జీరోస్ చేసేయాలి. ఇది పాయింట్కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి దీనికి లెఫ్ట్ సైడ్లో అన్ని జీరోస్ చేసేయాలి. అంటే 9కి లెఫ్ట్ ఉన్నవన్నీ జీరోస్ పెట్టేయాలన్నమాట. ఓకేనా. సో చూడండి ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 కదా కాబట్టి 9 రాసేయి, దానికి లెఫ్ట్ అన్నీ జీరోస్ చేసేయి. ఎందుకు లెఫ్ట్, ఇది పాయింట్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి. ఓకేనా. సో జీరోస్ పెట్టేస్తే ఏమవుతుంది, ఇవన్నీ జీరోస్ అనమాట. జీరోస్ అంటే ఇక్కడ ఒక 3 జీరోస్, 9కి ఇవతల ఈ యొక్క 3 జీరోస్ వస్తాయి. పాయింట్ ఉంది, మళ్ళీ ఇక్కడ 3 జీరోస్ వస్తాయి అనమాట, మళ్ళీ 3 జీరోస్ వస్తాయి అనమాట. ఈ 3 జీరోస్ బదులు సింగిల్ జీరో పెట్టినా నో ప్రాబ్లం. సో వాల్యూ ఏమవుతుంది చెప్పండి, ఇదేమవుతుంది సింపుల్గా 9/9 ఎంత అవుతుంది, పాయింట్ తర్వాత 4 డిజిట్స్ కదా, అంటే 1 తర్వాత 4 జీరోస్, అంటే సింపుల్గా 10,000 రావాలన్నమాట. 10,000 రావాలి, అర్థమైందా. సో ఇది 9 యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 యొక్క ప్లేస్ వాల్యూ. సో 3 యొక్క ప్లేస్ వాల్యూ కదా. సో 3 ఇదిగోండి, 3 ఎక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, పాయింట్కి రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఏం చేయాలి, ఈ 3కి లెఫ్ట్ సైడ్ ఇవన్నీ జీరోస్ చేసేయాలి. ఓకేనా. ఎగ్జాంపుల్ తెలుసుకుంటా ఉంటే మీకు అర్థమైపోతుంది, పెద్దగా ఉండదు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, 3 యొక్క ప్లేస్ వాల్యూ కదా, సో 3 పెట్టేసేయి, దానికి లెఫ్ట్ అన్నీ జీరోస్ చేసేయాలి. సో 4 బదులు 0 వస్తుంది, పాయింట్ ఉంది. ఈ 3 జీరోస్ వచ్చేస్తాయి కదా, 3 జీరోస్ అంటే సింపుల్గా 0 పెట్టేసేయచ్చు. ఈ 3 జీరోస్ పెట్టవచ్చు, లేదు అంటే సింపుల్గా సింగిల్ జీరో పెట్టేసేయచ్చు అనమాట. ఓకేనా, అది పెద్ద ఏముండదు. ఓకేనా. చూడండి ఇదేమవుతుంది, 3/100 అవుతుందా, 3/100 అవుతుంది. ఎందుకంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కాబట్టి 2 జీరోస్ రావాలి, అంటే 100 రావాలన్నమాట. ఇది దీని యొక్క ప్లేస్ వాల్యూ. నెక్స్ట్ ఎవరి యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు, ఎవరి యొక్క ప్లేస్ వాల్యూ అంటే 8 యొక్క ప్లేస్ వాల్యూ కదా. సో 8 యొక్క ప్లేస్ వాల్యూ అనమాట. 8 ఎక్కడ ఉందో చూడండి, పాయింట్కి రైట్ సైడ్ ఉంది. మరి పాయింట్కి రైట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ అన్ని జీరో
జీరోస్ చేసేయాలి, లెఫ్ట్ ఇయర్ని జీరోస్ చేసేయాలి. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అన్నాడు, సో 8 పెట్టేసేయి, దానికి లెఫ్ట్ ఇయర్ని జీరోస్ పెట్టేసేయాలి. అంటే ఇక్కడ 2 జీరోస్ వస్తాయా, 8కి యువతల 2 జీరోస్ వస్తాయి, పాయింట్. ఇక్కడ ఈ 3 జీరోసే కదా, అంటే సింపుల్గా సింగిల్ జీరో పెట్టేసేయచ్చు కదా, సింగిల్ జీరో పెట్టేసేయచ్చు అనమాట. సో వాల్యూ ఏమవుతుంది, 8/1000 అవుతుందా, 8/1000. ఎందుకంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ అంటే 1000 రావాలన్నమాట, 1 తర్వాత 3 జీరోస్ రావాలి. ఓకేనా, అది 8/1000 అనేది 8 యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది. అలాగే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 2 యొక్క ప్లేస్ వాల్యూ, 2 ఎక్కడుందో చెప్పండి, 2 ఎక్కడుంది, 2 ఎక్కడుందంటే ఇదిగోండి ఇక్కడ ఉంది, పాయింట్కి లెఫ్ట్ సైడ్లో ఉంది, పాయింట్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. మరి పాయింట్కి లెఫ్ట్ సైడ్ కాబట్టి దీనికి రైట్ సైడ్ ఇవన్నీ జీరోస్ చేసేయాలి. పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీనికి రైట్ సైడ్ ఇవన్నీ జీరోస్ చేసేయాలి. అంటే ఇప్పుడు 2 యొక్క ప్లేస్ వాల్యూ కాబట్టి 2 రాసేసేయి, దానికి రైట్ సైడ్ ఇవన్నీ జీరోస్ చేసేసేయి. రైట్ సైడ్ జీరోస్ అంటే ఇక్కడ 2 జీరోస్ వస్తాయా, ఇక్కడ 2 జీరోస్ వస్తాయి అనమాట. ఓకేనా, పాయింట్ పెట్టేసేయి. ఈ మిగతావన్నీ జీరోస్, ఇవి కూడా జీరోసే కదా, అంటే మొత్తం 4 జీరోస్ వస్తాయి. ఈ జీరోస్ పెట్టినా పెట్టపోయినా నో ప్రాబ్లం. ఎన్ని జీరోస్ ఉన్న వాల్యూ ఏం మారదు కదా, మారదనమాట. అంటే 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 200. 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 200 అనమాట. ఓకేనా, లేదు అంటే 2 అనేది ఎక్కడుంది, ఇది కదా, ఇది కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేసేయండి. నెగ్లెక్ట్ చేసి ఇది తీసుకోండి, ఇది తీసుకుంటే మీ అందరూ తెలుసు, పాయింట్ లేకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలుసు కదా. సో అలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 యొక్క ప్లేస్ వాల్యూ, 5 యొక్క ప్లేస్ వాల్యూ. సో 5 ఎక్కడ ఉందో చెప్పండి, 5 ఇదిగోండి, 5 ఎక్కడ ఉంది, పాయింట్కి లెఫ్ట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్ కాబట్టి దీనికి రైట్ సైడ్ ఇవన్నీ జీరోస్ చేసేయాలి, దీనికి రైట్ సైడ్ ఇవన్నీ జీరోస్ చేసేయాలి. అంటే 5 యొక్క ప్లేస్ వాల్యూ కదా, సో 5 రాసేసేయి, దానికి రైట్ సైడ్ ఇవన్నీ జీరోస్. సో ఇక్కడికి 0 వస్తుందా, సో ఇక్కడ 0 వస్తుంది, పాయింట్ పెట్టేసేయి. మిగతా అన్ని జీరోసే, మిగతా అన్ని జీరోస్ అంటే మొత్తం 4 జీరోస్ రావాలి. ఆ 4 జీరోస్ పెట్టినా పెట్టపోయినా నో ప్రాబ్లం. దీని వాల్యూ ఎంత అవుతుంది, 200 అవుతుంది, దీని వాల్యూ ఎంత అవుతుంది, 50 అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్లేస్ వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అది పాయింట్ ఉన్నా ఉండకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. రెండు చెప్పాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఇంతవరకు ఫేస్ వాల్యూ, అదేవిధంగా ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే మీ అందరికీ చెప్పే స్టార్టింగ్లో ఫేస్ వాల్యూ అంటే ఏమని చెప్పాను, 1 minute, ఫేస్ వాల్యూ అంటే డిజిట్ ఇట్ సెల్ఫ్. అది పాయింట్ ఉన్నా పాయింట్ లేకపోయినా సరే ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ అంటే ఒక డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది, ఆ డిజిటే అవుతుంది. అంటే 2 యొక్క ఫేస్ వాల్యూ 2a అవుతుంది, 3 యొక్క ఫేస్ వాల్యూ 3a అవుతుంది, 4 యొక్క ఫేస్ వాల్యూ 4a అవుతుంది, 7 యొక్క ఫేస్ వాల్యూ 7a అవుతుంది. అది ఫేస్ వాల్యూ అనమాట. ప్లేస్ వాల్యూ అంటే ఇందాక మీకు చెప్పాను, అర్థమైంది కదా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.